వైసీపీ నేతలు ఎలా అంటే దొంగే దొంగ అని అరుస్తూ ఉన్నట్టుంది. ఎందుకంటే గతంలో నాకు ఇది మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు వాళ్ళ చిన్న ఆయన్ని ఎవరు చంపించారు ఇప్పుడు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి చంపించి ఆ రోజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన దోయేశాడు. తర్వాత తేలింది ఏంది, తన సొంత చిన్నాన్ని తానే చంపించాడు. తన పక్కన ఎప్పుడు నిలబడి ఉండే స్తంభంలాగా అవినాష్ రెడ్డి చంపించాడని తెలుసు. ఇప్పుడు కూడా నిన్న కూడా పులివెందులకు వెళ్తే ఆ హంతకుని పక్కన పెట్టుకొని ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా ఏంటంటే విద్యుత్ ఛార్జీల్లో అతను పెంచి అతను చేసి 5 ఏళ్ళ అధికారంలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 1,29,000 కోట్లు అప్పు చేసావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి నంగనాచిలాగా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన దోస్తున్నాడు. సిగ్గుండాలి, మారు, పద్ధతి మార్చుకో. నీ నకిలీ రాజకీయాలు ఎవడికి తెలియవయ్యా. గతంలో ఒక మాట అన్నాడండి, పింక్ డైమండ్ అన్నాడు. ఆ పింక్ డైమండ్ 5 ఏళ్ళ నుండి నిరూపిలా. ఈ విధంగా ఏంటంటే తాను ప్రతిపక్షంలో విపక్షంలో ఉండేటప్పుడు ఏంటంటే అధికారంలో ఉండే ఆ కూటమి ప్రభుత్వం బురద జల్లడమే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఛార్జీల గురించి మాట్లాడుతున్నావు సరే, నీ అవినీతి అసమర్థత వల్ల 2019-24లో దాదాపుగా వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు